హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే కొంతమంది రాజకీయ నాయకులకి నిద్ర పట్టట్లా. చెప్పాలంటే వాళ్ళకి ఐడెంటిటీయే లేదని చెప్పాలి. వాళ్ళకి ఇంకా పొద్దున్న లెగిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మనం ఏం మాట్లాడాలి, లేకపోతే మనకి పూట కడవటం కష్టమైపోతుంది, కడుపు నిండదు. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మనం హైలైట్ అవ్వాలి, మన అధినేత కళ్ళల్లో ఆనందం చూడాలి అనేటువంటి కడుపు మంట ఉంటుంది చూసారా. ఈ కడుపు నిండటం కోసం ఆ లోపల నుంచి ఏది పడితే అది మాట్లాడేయాలి. అదే పెర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చూసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడకపోతే ఇంకా అసలు వాళ్ళకి రాజకీయ జీవితమే లేదు. అసలు అది ఇంకా అనవసరం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గురించి మన నోటి వెంట రాకపోతే వీళ్ళెవ్వరికీ కూడా రాజకీయంగా లేదంటే అసలు బ్రతికి తెరివే లేదనుకుంటారేమో. ఇప్పుడు పెర్ని నాని గారు అదే మాట్లాడారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీకు వినిపిస్తాను, వినండి. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు. ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు. పట్టించుకోలేదా? ఓకే ఓకే. మీరు ఆకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని ఆకులు బొమ్మ అనరు సార్ దాన్ని. అంబటి రాంబాబు గారు ఆకులు బొమ్మ అనరు, ఆర్మీ ప్యాంట్ అంటారు. అంటే మీరు వేసుకుంది మీరు కూడా అలాంటి ఆకులు బొమ్మే, అదే షర్టు. ఆకులు బొమ్మ షర్ట్ వేసుకుని కూర్చున్నారు మీరు కూడా. దాన్ని కూడా ఏమంటారో మరి చెప్పండి. అంటే ఎతటోళ్ళు అనే ముందు మనం కూడా దొరికేస్తున్నాం అని చెప్పి షర్ట్ అన్న మార్చుకుని రావచ్చుగా. అది ఉండదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ మీద మనం తొత్తర తీర్చేసుకోవాలి, మొత్తం మీడియా అంతా హైలైట్ అయిపోవాలి, సోషల్ మీడియాలో మనమే కనిపించాలి అనేటువంటి ఆతృతలో మనం దొరికేస్తున్నాం అనేది ఉండదే. మనకి ఏం మాట్లాడుతుంటారు విందాం. సినిమా ఫోజులు ఇస్తే కోసాలు కదిలిపోయేలాగా బెదిరింపులు ఎందుకు వస్తాయి? అడవి శాఖలు అక్రమంగా అడవి దోచుకున్నారని చెప్పి పెడితే, కేసులు పెడితే వెళ్ళి స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మనకి అది లేదే. కోసాలు కదిలిపోతున్నాయి కదా మరి కింద. ఎక్కడెక్కడి నుంచో మాఫియాల నుంచి ఇంకో చోట నుంచి బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి మరి? ఏమి చేయకపోతేనే మీరు ఇలా పంచలు తడిపేసుకుని డైపర్లు వేసేసుకుని ఇంట్లో కూర్చుంటే ఆయన చేయటం మొదలు పెడితే మీరు ఆలోచించండి. మీరు ఇప్పటికీ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వెళ్ళి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉందా? లేదే. ఆయన సరిగ్గా పని చేయకపోతే మీరు ఇప్పటికీ కనీసం రోడ్డు మీదకి వచ్చి తిరగలేకపోతున్నారే. ఆయన నిజంగానే పని చేసి ఉండుంటే మనం అంతేగాక శంకరగిరి మాన్యాలే, చిల్లర అది ఏమంటారు, చిల్లర పట్టుకుని చెంబు ఒకటి పట్టుకుని ఇంక వెళ్ళిపోవటమేక. అది ఆయన అంతంత మాత్రంగానే పని చేస్తున్నారని మీరు అనుకుంటే, మీరు ఇప్పటికీ దీని గురించి తడిసిపోతుంటే మరి ఇంకేం మాట్లాడారు ఒకసారి ఏందో పూర్తిగా ఏందో. పక్క రాష్ట్రాన్ని నుంచి ఇది తెస్తానంటారు. ఇంతవరకు ఎక్కడన్నా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నా ఉన్నారు. ఎవరిని పట్టుకున్నారు ఇంతవరకు? ఇంకా ఆగకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతున్నట్లు ఎవరిది? పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి పనికి అంటే ప్రతి దాన్ని డైవర్షనే కదా డబ్బులన్నీ. ఎక్కడ దాదాపుగా 20 నెలల నుంచి ఈ పంచాయతీరాజ్ లో రావాల్సినటువంటి 20 నెలలు అంటే మళ్ళీ మీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోద్ది సార్. కొంచెం మాట్లాడే ముందు కొంచెం తెలుసుకోండి. వచ్చి 18 నెలలే అయింది. 20 నెలలు అంటే మళ్ళీ మీ ప్రభుత్వంలోకి వస్తుంది. 18 నెలలే అయింది సార్. మనం మీ గురించి చెప్పేసుకుంటున్నారేమో ఆలోచించుకోండి. మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గురించి మాట్లాడేసుకుంటున్నారేమో ఆలోచించుకోండి. ఇకపోతే ఏదో మాట్లాడారు ఏంటది, పక్క రాష్ట్రాల నుంచి ఏదో తెచ్చేస్తా ఉన్నారా? కళ్ళల్లో ఎంత ఇలా వేసుకుని మరీ చూడండి. కావాలంటే కుంకి ఏనుగులు కనిపిస్తాయి. ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి ఏం తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్, పక్క రాష్ట్రం నుంచి తెచ్చాడంటగా నిన్నే నానే అడుగు పాటిపోయిన ఒకటి బీకుద్ది. మనం ఏది పడితే అది మాట్లాడేయకూడదండి. ఒక్కసారి కుంకి ఏనుగులు మీ జీవితంలో మీ అధినేత వాళ్ళ బాబుకు సంబంధించినటువంటి చరిత్ర అప్పటి నుంచి కూడా తెచ్చుకురాలేకపోయారు. అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఒకటి ఉన్నప్పుడు కూడా మీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్న అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక్కడే ఉన్నప్పుడు కూడా వీళ్ళు అడిగి తెచ్చుకోలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సంవత్సరంలో తీసుకొచ్చారు సార్. ఆయన గతంలో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, సీఎంగా చేసినటువంటి అనుభవం లేదు, వార్డు మెంబర్గా కూడా గెలవలే మీరన్నట్టే. ఆయన మాత్రం సంవత్సరంలోనే చేయగలిగింది. మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేశారు మరి? అది మాట్లాడితే పక్క రాష్ట్రాల నుంచి ఆయన తెస్తే మరి రెడ్ కార్పెట్ వేసి మీటింగ్ పెట్టి గ్రాండ్గా మనకు అప్పచెపితే వాటి పనితీరుతో శభాష్. అసలు ఏనుగులు ఎలా పరిగెడుతున్నాయో చూడండి. అయ్యే కాకుండా ఏ టెక్నాలజీతో ఎన్ని చేసుకున్నారో చూడండి. ఎర్రచందనం
ఎర్రచందనం దొంగలు ఇప్పుడు కనిపించినాయి అని ఎక్కడీ సార్? నేపాల్లో పట్టుకుని ఎక్కడీ సార్? మన కర్ణాటకలో పట్టుకుని ఎక్కడీ సార్? పవన్ కళ్యాణ్ గారి దగ్గర పెట్టుకున్నాయి కదా. మొన్న అక్కడ పట్టుకున్నారు కదా, ఏదేది వెళ్తుంటే గ్రామస్తులే మొత్తం పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆపేసి మళ్ళీ పట్టుకున్నారు కదా, ఎక్కడీ సార్? మనం నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. అసలు దాని గురించి మనకి సబ్జెక్ట్ ఉండదు, తెలుసుకోవడం ఉండదు, తెలుసుకోవాలనే ఆలోచన ఉండదు. మనం మాజీ ఎమ్మెల్యేమి, మాజీ మంత్రిమి, మనం కొంచెం తెలుసుకుని రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండదు. ఏది పడితే అది జనాలు చూసేస్తారులే, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే మనం వైరల్ అయిపోతానులే అనుకుంటే ఆ కమెంట్లు చదవండి, పిచ్చ తిట్లు తిట్టేస్తున్నారు, పచ్చి బూతులే తిడుతున్నారు. స్వామి తెలుసుకో స్వామి అని చెప్పి నీ ముఖం మీద ఇలా కొట్టినట్టు కొట్టేస్తున్నారు వాళ్ళు. ఇదిగో ఈ వీడియో ఏంటి, ఈ వీడియో ఏంటి అని చెప్పి కొడుతున్నట్టుగా కనిపిస్తుంది నాకైతే మిమ్మల్ని. పెర్నాని గారు, కొంచెం అంబటరాంబాబు గారు కానీ మీరు కానీ మంత్రులుగా ఏదో చెప్పుకుంటున్నారు కదా, తాత తండ్రి మేము ఇది మాది అని చెప్పేసి, రాజకీయాల్లో మేము 10 ఏళ్ళ నుంచి ఉన్నాం, 25 ఏళ్ళ నుంచి ఉన్నాం, మేము ఇది చేసామని. చూడండి సార్, ఏం చేసామని చూడండి సార్. పంచాయతీరాజ్ శాఖ ఏంటి ఆపలేకపోతే మరి ఈ పార్టీకి బోల్డ్ అన్నీ కనిపించాలి కదా. మొన్న వెళ్ళి గన్లు పెట్టి కాల్చింది ఎవరిని అనుకున్నారు? అక్కడికి వెళ్ళి గన్లకి ఇచ్చి ఫోజ్ ఇచ్చారన్నారు కదా, ఫోటోలకు ఫోజ్ ఇచ్చారని, సినిమాలకు ఫోజ్ ఇచ్చారని. ఇచ్చింది సినిమాలకు కాదు, ఎర్రచందనం దొంగల్ని వాళ్ళకి ఇచ్చాడు వార్నింగ్. ఇగో ఎంత వెపన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, వేసేమని చెప్పి ఇంకోసారి వస్తాయని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. నీకు ఆ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్ కనిపించిందేమో, మనకి సినిమాలు పిచ్చ కాబట్టి. ఆయన ఇచ్చింది ఎవరికి ఇచ్చారో వాళ్ళకి తగిలింది. ఆల్రెడీ కోసాలు కదిలాయి, అర్థమైందా? దాన్ని కవర్ చేసుకోవడం కోసం నీలాంటి వాళ్ళని ఎవరో ఒకరిని వెనకాల నుండి ఇలాగ సబ్జెక్ట్ లేకుండా పంపిస్తూ ఉంటారు అవతల వాళ్ళే. పంచాయతీరాజ్ శాఖలు ఏం చేశారా? డైవర్ట్ చేస్తేనైనా ఇన్ని గ్రామాలకి ఇన్ని రోడ్లు వేశారు. మీ తాతల ముత్తాతల కాలం నుంచి వేయలేనటువంటి రోడ్లని ఆయన సంవత్సరంలో వేసాడు. ఒక రోడ్డు వేయాలంటే నాకేంటి అనుకునేటువంటి మీలాంటి బ్యాచ్కి ఆయన నిమిషాల్లో ఇలా ఇలా చిటికలేసినంత ఈజీగా పర్మిషన్లు ఇచ్చాడు మన కానిస్టేబుల్కి సంబంధించి. స్వతంత్రం వచ్చిన తర్వాత మా పార్టీలు, మా తాతల పార్టీలు ఉన్నాయని చెప్పుకునేటువంటి, 100 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నామని చెప్పుకునేటువంటి పార్టీలు ఉన్నాయి. ఈ టైంలో కూడా ఆయన వస్తే తప్ప రోడ్లు దిక్కులేదు అక్కడ. కొన్ని గిరిజనుల గ్రామాలకి కొన్ని 100 రోడ్లు వేసాడు అలాంటివి. మన దగ్గర ఏం లేవే. మీ మచిలీపట్నంలో కూడా వేసాడండి. 20-25 ఏళ్ల నుంచి మీరు వేయలేనటువంటి రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేశారు సార్. మీదే, మీ నియోజకవర్గంలోనే. చూపించమంటే నేను వచ్చి చూపిస్తా. పెట్టుకుందాం మరి. మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా, మంత్రిగా, మీ నాన్నగారు, మీ తాతగారు, మీరు పెద్ద ఇదని చెప్తారు కదా. మీ నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూశారు, అవి కూడా ఉన్నాయి సార్. చేద్దామా? మాట్లాడదామా? చూపించమంటారా? ఎందుకు వచ్చింది సార్? తెలుసుకోండి కొంచెం సబ్జెక్టు. ఆర్టీఐ ఏదన్నా అప్లై చేసుకుంటూ వస్తాయిగా, మన ముఖం మీద ఇలా ముఖం మీద పెట్టుకుని చూసుకోవచ్చుగా. లేదంటే వస్తున్నారు సార్, ఏది పడితే అది మాట్లాడితే. ఈయన రాజకీయ నాయకుడా? ఈయన ఎమ్మెల్యేగా చేశాడా? ఈయన మంత్రిగా చేశాడా? ఏం చేశాడు ఈయన? ఏం రాశాడు? సబ్జెక్టు లేదు, ఏమీ లేదు, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. మన కనీసం ఏది పడితే అది మాట్లాడితే అది మంత్రి అయిపోతారా అని అనుకుంటున్నారు సార్. కొంచెం జాగ్రత్తగా, బాగా కొంచెం సబ్జెక్ట్ రీసెర్చ్ చేయండి. ఆ కారుమూరి వెంకటరెడ్డి కూడా అంతే, మీరు అందరూ అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. ఇదేంటిది, అమెజాన్లో ఏఐ దొరుకుతుందా? ఏమో సార్, మీరు ఏడ దొరికారో కానీ ఆంధ్రప్రదేశ్కి. అబ్బా, అమెజాన్లో ఏఐ దొరకటం ఏంటో ఆ జగన్మోహన్